నమస్తే, మీరు చూస్తున్నారు తెలుగు టీవీ. మన ఊరి వార్తలు, మన ఊరి విశేషాలు. వనపర్తి జిల్లా కేంద్రంలో భారత రాష్ట్ర సమితి 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు బీఆర్ఎస్ జిల్లా నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వాకిటి శ్రీధర్, పల్స రమేష్ గౌడ్, నందిమల్ల అశోక్ పార్టీ శ్రేణులతో కలిసి ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ ఆంధ్ర పాలకుల బానిసత్వం నుండి తెలంగాణను విముక్తి చేసి 4 కోట్ల ప్రజల గుండెల్లో నిలిచిన మహానుభావుడు కేసీఆర్ అని కొనియాడారు. 14 సంవత్సరాల ఉద్యమం, 9.5 సంవత్సరాల సుపరిపాలనలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రభాగాన్ని నిలిచిందని, 1 కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించి వ్యవసాయాన్ని సుశశామలం చేసి రైతులకు రాజును చేసిన ఘనత కేసీఆర్దని స్పష్టం చేశారు. వారికి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియాలి. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు దినం మొత్తం వెచ్చించి ఎన్ని కార్యక్రమాలున్నా టైప్ చేయడం అనేది అంత ఈజీగా కాదు. మనం తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబాటుతనానికి గురై మరి ఆనాడు తెలంగాణ అంటేనే వెక్కిరించిన ఆంధ్ర పాలకులను ఎదిరించి కేసీఆర్ గారు తన పదవికి రాజీనామా చేసి నేను తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెడుతున్నా, కేసీఆర్ చావో లేకపోతే తెలంగాణ రావడమో జరగాలని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో ఆనాడు ఈ గులాబీ జెండాను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటైన తరుణంలో ఆంధ్ర ప్రజల గుండెల్లో పిడుగులు పడి ఆనాడు ఆంధ్ర పెత్తనం తెలంగాణ ఉద్యమాన్ని అంచివేయాలని చెప్పి నాడున్న ఆంధ్ర నాయకులందరూ కూడా ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా చివరికి 14 ఏళ్ల పోరాటం ద్వారా తన చావు నోట్లకు వెళ్ళి బయటకు వచ్చిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చి ఆనాడు వేడుకలు చేసుకొని 9.5 ఏళ్ళు సుభిక్షంగా పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మరి ప్రపంచ దేశాల్లోనే ఒక దిక్సూచిగా మరి ప్రపంచ పట్టణంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన బాబు కేసీఆర్కి మరొకసారి పాదాభివందనం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ గుర్తించాల్సింది మరి రాజకీయ కోణాన్ని కాదు, ఈ ప్రాంత అభివృద్ధిని చూడాల్సిన పరిస్థితి తెలంగాణ ప్రజలకు ఎంతైనా ఉంది. రాజకీయాలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మరి ఇవాళ పెట్టుబడిదారుల రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి అభివృద్ధిని కూడా ప్రజలను మాయా మస్కింగా చేసి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్లలో అభివృద్ధి చెందినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని 100 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయింది ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి ఇవాళ ప్రజలందరూ కూడా బాపు కేసీఆర్ను పోగొట్టుకున్నందుకే మాకు ఈ అరిగోస వచ్చింది, మా పొలాల్లో నీళ్ళు వస్తే మరి వాళ్ళ దొంగలు పంటలు కొనడం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీస్తూ బాపు ఎప్పుడు వచ్చినా ఉప ఎన్నికలు కానీ మరి ఎన్నికలు వచ్చినా బాపుదే రాజ్యం రావాలి సార్, కేసీఆరే రావాలి, మళ్ళీ కేసీఆర్ రాజ్యమే రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. కనుక మన శ్రేణులందరూ కూడా వెన్ను చూపకుండా మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం బలంగా చేరితే రాబోయే 2 ఏళ్లలో మళ్ళీ అధికారంలోకి వస్తాం. కనుక మళ్ళీ ఈ పండుగని ఈరోజు జరుపుకున్న పండుగలాగానే మళ్ళీ 2024 తర్వాత ఇంకా ఘనంగా పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక రాజకీయ పార్టీ ఏర్పడి 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరి జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ జెండా కార్యక్రమానికి వచ్చేసినటువంటి మండల పార్టీ నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, మరందరూ కార్యకర్తలు, కౌన్సిలర్లు అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ మరి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వంలో ఉండి మరి తనకు వచ్చిన స్పీకర్ పదవిని త్యజించి మరి విప్లవం మరి ఉద్యమం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తుందని చెప్పి నమ్మి ఆ రోజు పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో మన ఉమ్మడి జిల్లా నుండి ఏకైక నాయకుడు, మన ప్రియతమ నాయకుడు, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి గారు భుజాన వేసుకొని ఆ రోజు వారి వెంబడ నడిచిన వాళ్ళకు కూడా మేము ఈరోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు
మరియు ఉద్యమాలందరూ తెలియజేస్తూ మరి 14 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 9 నెలలు 9 రోజులు ఆమర నిరాహార దీక్ష చేసి మరి ఈరోజు రాష్ట్రానికి కావడానికి ముఖ్యంగా కారకుడైన ఏకైక నాయకుడు మరి మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. మరి ఉమ్మడి రాష్ట్రం రాకముందు అప్పులు మన నెత్తిన నుండి మరి ఆస్తులు ఆంధ్ర వాళ్ళు పెంచుకుంటుంటే మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కానీ ఏ చెరువు చూసినా కానీ అంతా దుర్గంధంతో నిండిపోయింది. ముళ్ళ చెట్లు, మళ్ళీ ఏ స్కూల్ చూసినా కానీ ఊడిపోయే బిల్డింగ్లు, మళ్ళీ ఏ జిల్లా ఆఫీస్ చూసినా కానీ పాత ఈ బ్రిటిష్ కాలం నాటికి కట్టిన కట్టడాలే. మరి ఏ కలెక్టర్ ఆఫీస్ చూసినా కానీ ఏ ఎస్పీ ఆఫీస్ చూసినా కానీ ఆ రోజు అదే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నీళ్లు తెచ్చిన తర్వాత రైతాంగం ఎంతో సుఖశాంతంలో ఉన్నది. మరి విద్యార్థులకు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ హాస్టల్ గురుకుల హాస్టల్ పెట్టి మరి బడుగు బలహీన వర్గాలు అత్యున్న స్థాయికి ఎదిగేదాకా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్చిదిద్దిండు. అలాగే మైనార్టీలకు మరి కళ్యాణ లక్ష్మణ్ కానీ మైనార్టీ స్కూళ్ళు కానీ ఈరోజు స్థాపించి మరి వారికి కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నత స్థితికి తెచ్చిన ఘనత మన కేసీఆర్ గారిది. అలాగే తొలి తెలంగాణ పోరాట యోధుడు మలి దశలో పార్టీ ఆవిర్భంలో ఉన్న నిరంజన్ రెడ్డి గారు మన ప్రాంతం వారైనందుకు, మన నియోజకవర్గ నాయకుడు అయినందుకు మనం అందరం కూడా గర్వించాలి. ఆనాడు కేసీఆర్ కు విన్నట్టుగా 10 మంది ఉంటే అందులో మన నాయకుడు నిరంజన్ రెడ్డి గారు ఉన్నందుకు ఈ నియోజకవర్గ ప్రజల అదృష్టంగా దీన్ని భావించాలి. ఆయన చేసినటువంటి పోరాటం మనం అందరికి కూడా వర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు వివిధ క్షేత్రాల్లో ఉన్నప్పటికీ తెలంగాణ కేసీఆర్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక కార్యక్రమాల్లో ఒకవైపు రాష్ట్ర రోకలు, అదేవిధంగా రోడ్డు మీద భోజన ఏర్పాట్లు, అదేవిధంగా రైలు రోకోలు, నేషనల్ హైవేలు దిగ్బంధం చేయడం, అనేక కార్యక్రమాల్లో మేము అందరం కూడా జేఏసీ తరఫున మనం పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 9.5 సంవత్సరాలు పరిపాలించినటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో బంగారు తెలంగాణ దిశగా పయనింపజేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచం మొత్తం కూడా, భారతదేశమే కాదు ప్రపంచం కూడా ఒక వెనుకబడినటువంటి రాష్ట్రం, నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం ఇంత తొందరగా అభివృద్ధి చెందే విధంగా చేసినటువంటి మన గొప్ప మహనీయుడు మన తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు. మరి ఈరోజు మనం ఇంత ఘనంగా ఈ జెండా పండుగ జరుపుకుంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కీలక భూమిక పోషించినటువంటి కేసీఆర్ గారికి ఈ సందర్భంగా మన వనపర్తి నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం, పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం. వనపర్తి జిల్లాలోని పలు మండలాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. సోమవారం వనపర్తి పట్టణంలోని రాజనగరం, గోపాల్పేట మండలం కేంద్రంలోని తాడిపత్రి, కొల్కపహాడ్ గ్రామాలలో, రేవల్లి మండల కేంద్రంలో మహిళా సమైక్య సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని, కేంద్రం వద్ద రైతులు సేద తీరేందుకు నీరు ఏర్పాటు చేయాలన్నారు. తేమ శాతం వచ్చిన వెంటనే వడ్లను కొనుగోలు చేయాలంటూ నిర్వాహకులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, అధికారులు, మహిళా సమైక్య సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నువ్వు అడ్డం వస్తారు కొంచెం విశాలంగా కూర్చొని
ఛార్జింగ్ లేదు. ప్రతి 8-9 వచ్చినాయి సార్ అన్ని అట్లే. చెక్ చేసి ఓకే వద్దు చాలు. కొమ్మలు పైకి వస్తుంది అక్కడ పెట్టుకో. కత్తెర అయిపోయింది, అయిపోయింది కట్ చేసి. ఇది ముట్టి పుట్టి అక్కడ ఊగిపోతుంది. మ్యాచ్ అమ్మా పాతలు మంది అమలు పని చేయమంటున్నాడు. నేనే అమలు పని ఎల్లడు ఉన్నాడు. జరుగు ఫ్రీగా ఉండండి అన్న. ప్రధాంచి ఇంటికి అందరూ నరేంద్ర అన్న కొంచెం ఫ్రీగా ఉన్నాడు అందరు. ఓకే వనపర్తిలో నూతన డీఎస్పీగా జి గిరిబాబు అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీస్ శిక్షణ కళాశాలలో డీఎస్పీగా విధులు నిర్వహించిన గిరిబాబు బదిలీపై వనపర్తి డీఎస్పీగా నియమితులయ్యారు. ఇప్పటి వరకు వనపర్తి డీఎస్పీగా సేవలందించిన వెంకటేశ్వరరావు హైదరాబాద్ డీజీపీ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు. వనపర్తి సబ్ డివిజన్ పరిధిలో శాంతి భద్రతలను కాపాడడం తన ముఖ్య బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణలో ఎటువంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పుతూ పోలీసింగ్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తానని, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే పోలీసింగ్ అందిస్తామని తెలిపారు. పోలీస్ శాఖ ప్రజల రక్షణ కోసం నిబద్ధతతో పనిచేసే సేవా సంస్థ అని, ప్రజలకు సమస్యలను త్వరితగిన పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు. నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటూనే ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే విధంగా పనిచేస్తాం అని స్పష్టం చేశారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారం అత్యంత కీలకమని, పోలీస్ అధికారులందరూ ప్రజలతో కలిసి పనిచేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదును డీఎస్పీ స్వయంగా పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తక్షణమే సదరు ఫిర్యాదుపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. దీంతో ఫిర్యాదుదారులకు న్యాయం జరుగుతుందనే భరోసాను కలిగించారు. ప్రజావాణిలో మొత్తం 10 ఫిర్యాదులు రాగా 5 భార్యాభర్తల ఫిర్యాదులు, 3 భూ తగాదాల ఫిర్యాదులు, 2 పరస్పర గొడవలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వనపర్తి జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల భీమ్య నాయక్ తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి
మే 2వ తేదీ వరకు ప్రభుత్వం జిల్లా సంక్షేమ శాఖ భరోసా AHTU షీటీం ఆధ్వర్యంలో బాలల భద్రత, రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, DSP బాలాజీ నాయకులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు ప్రభుత్వ బాలల భద్రత, రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను నిర్వహిస్తుందని, అందులో భాగంగానే నేడు జిల్లాలోని బాల సదనం చిన్నారులకు జిల్లా కలెక్టర్ చొరవతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా ఏర్పాటు చేయించి వారికి పత్రాలు అందజేశామన్నారు. ఈ సందర్భంగా DSP మాట్లాడుతూ జిల్లాను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని మత్తు పదార్థాలను మాన్పించడానికి అడిక్షన్ సెంటర్ ద్వారా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీపనగండ్ల మండలంలోని కల్వరాల గ్రామ ZPHS పాఠశాల ఆవరణలో వనపర్తి జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారి రాముడు, పాఠశాల GHM అల్పూర్ శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో వివిధ గ్రామాల విద్యార్థులు వాలీబాల్ క్రీడలను సద్వినియోగం చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులు క్రీడల్లో నైపుణ్యం పెంపొందించుకొని భవిష్యత్తులో వాలీబాల్ క్రీడల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో కల్వరాల గ్రామంలో మరిన్ని క్రీడల నిర్వహణకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో PET శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరాజయ్య, మండ్ల సురేష్, భాస్కర్ మండ్ల శివుడు, మినిట్ వెంకట్, మేనిగ గోపాల్, తడకల నారాయణ తదితరులు పాల్గొన్నారు.